మీరు 12 వాట్, 18 వాట్, ఇంకా 22 వాట్ పవర్ బ్యాంక్ చూసి ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా 140 వాట్ పవర్ బ్యాంక్ చూసారా? ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. మీరు ఎన్ని వాట్స్ ఛార్జర్ వాడుతున్నారు? కమెంట్ చేయండి. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. మీ దగ్గర ఎక్కువ గాడ్జెట్స్ ఉంటే, ప్రతి ఒక్కదానికి ఒక ఛార్జర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. లెనోవో చైనా మార్కెట్లో తమ థింక్ ప్లస్ ఫ్లక్స్ పయనియర్ సిరీస్లో ఓ సరికొత్త పవర్ బ్యాంక్ని లాంచ్ చేసింది. ఇది కేవలం పవర్ బ్యాంక్ కాదు, ఇది మల్టీ పోర్ట్ ఛార్జర్ కూడా. మెయిన్ ఫీచర్స్ చూస్తే, ఈ పవర్ బ్యాంక్లో 20,000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది. ఇందులో మాక్స్ అవుట్పుట్ 140 వాట్ వరకు ఉంటుంది. లెనోవో దీనిని డిజిటల్ హైబ్రిడ్ ఛార్జింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చింది. ఇది ఇండస్ట్రీలో మొదటిసారి. ఒక్క పోర్ట్ అడాప్టర్గా లేదా 3 పోర్ట్ 140 వాట్ అడాప్టర్గా ఇది పనిచేస్తుంది. డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీ చూస్తే, దీని వెయిట్ దాదాపు 420 గ్రాములు. పోర్టబిలిటీ తగ్గిన, పవర్ హెవీగా ఉంది. ముందు భాగంలో 2.1 ఇంచ్ డిజిటల్ డిస్ప్లే ఉంది. ఇది పోర్ట్ అవుట్పుట్, బ్యాటరీ హీట్, మరియు రిమైనింగ్ ఛార్జ్ లెవెల్ చూపిస్తుంది. ఎప్పుడైనా స్క్రీన్ ఆల్వేస్ ఆన్ ఉంచే ఆప్షన్ కూడా ఉంది. ఛార్జింగ్ పోర్ట్స్ మరియు కంపాటబిలిటీ. ఇందులో 2 USB టైప్ సి పోర్ట్స్, ఒకటి USB టైప్ ఏ పోర్ట్ ఉన్నాయి. USB టైప్ సి 140 వాట్కు సపోర్ట్ చేస్తుంది. USB టైప్ సి 265 వాట్కు సపోర్ట్ చేస్తుంది. USB టైప్ ఏ 30 వాట్కు సపోర్ట్ చేస్తుంది. చాలా ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్లను సపోర్ట్ చేస్తుంది. ఇంకా మోటరోలాకు 125 వాట్ ఛార్జింగ్ స్టాండర్డ్ కూడా ఉంది. దీని యూసేజ్ చూస్తే, ఒక ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ని 3 సార్లు ఛార్జ్ చేయొచ్చు. మ్యాక్బుక్ ఎయిర్ అయితే ఒకేసారి ఛార్జ్ అవుతుంది అని కంపెనీ చెబుతుంది. నేనైతే ట్రై చేయలేదు. అలాగే, ఒకేసారి మల్టీ డివైజ్లు ఛార్జ్ చేస్తుంటే, ఛార్జింగ్ ఇంటర్ప్షన్ లేకుండా కంటిన్యూస్ కనెక్షన్ సపోర్ట్ ఉంటుంది. ప్రైస్ మరియు అవైలబిలిటీ. ధర $309, అంటే ఇది దాదాపు $3,600. గవర్నమెంట్ సబ్సిడీతో కేవలం $279.65కి దొరుకుతుంది. ప్యాక్లో 1.5 మీటర్ల 240 వాట్ సపోర్ట్ చేసే USB టైప్ సి టు USB టైప్ సి కేబుల్ కూడా వస్తుంది. ఇంత పవర్ ఫీచర్స్తో లెనోవో తీసుకొచ్చిన ఈ పవర్ బ్యాంక్ చాలామందికి ఛార్జింగ్ సమస్యలకి పర్మినెంట్ సొల్యూషన్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మంజు టెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి.